ఉపేంద్ర గారు, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఆయన స్పీచ్లను ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినప్పుడు అమెరికాకే ప్రాధాన్యత ఇస్తాము, లేదు అమెరికాలో ఆ, మూలవాసులకే ప్రాధాన్యత ఇస్తాము, అమెరికన్స్ ఫస్ట్. అంటే ఇక్కడ అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదానికి అమెరికాలోనే కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అమెరికాలో అందరూ వలసదారులే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వలసదారులే. ఈవెన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ట్రంప్ కానీ కమలా హ్యారిస్ కానీ ఇద్దరు కూడా ఇమిగ్రెంట్సే కదా అనే వాదన కూడా అమెరికాలో బలంగా ఉంది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఓ, చేతన్ గారు నమస్తే అండి. మ్యాక్ టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. ఒక మంచి అంశం మీద ఈరోజు డిబేట్ పెడుతున్నటువంటి మ్యాక్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక దేశం ఆ దేశ ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ దేశాన్ని అన్ని రంగాల్లో పురోభివృద్ధి వైపుగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఈ దేశ ప్రజలు ఈ దేశానికే సేవ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉండాలనేది నేను బలంగా కోరుకుంటున్నాను. భారతదేశ ప్రజల సంపదతో చదువుకొని, భారతదేశ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సులతో చదువుకొని, ఎడ్యుకేషన్ని జ్ఞానాన్ని మొత్తం కూడా పొంది ప్రయోజకులైన తర్వాత ఈ దేశాన్ని విడిచిపెట్టి అమెరికా వెళ్తున్నటువంటి పరిస్థితి ముమ్మాటికి ఆగిపోవాలని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. అట్లా అని ఉన్న పలంగా ఆ అవకాశాలను ఒక్కసారే మనం చేజార్చుకోవద్దు. అమెరికాలో చాలా ఎక్కువ వేతనాలతోటి వాళ్ళు జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ ఈ రోజు మనం ఈ అంశాన్ని డిబేట్ చేస్తున్నాం. ఇట్లాంటి పరిణామాలు పొంచి ఉన్నాయి అని చెప్పేసి గతంలో అనేక మంది ఫిలాసఫర్స్ మేధావులు కూడా హెచ్చరించడం జరిగింది. మనం ఒక దగ్గరకు పోయి అక్కడ ఐడెంటిటీ కావాలనుకోవటం, అక్కడ స్థాన బలాన్ని చేకూర్చుకోవటం, అక్కడ మనం రాజకీయాల్లో చోటు సంపాదించుకోవాలనుకోవటం కంటే మన దేశంలో ఉండి మన దేశ ప్రజల కోసం మన సంపదలను మనమే వాడుకొని మన దేశాన్ని సస్యశ్యామలం చేసుకునే అవకాశం ఉన్నది కదా. సిరి సంపదలు ఉన్నటువంటి ఈ దేశం, ఇన్ని ఇన్ని సహజ సిద్ధమైనటువంటి వనరులు ఉన్నటువంటి భారతదేశం ఇంకా పేదరికంలో ఎందుకు కొట్టుమిట్టాడుతుంది? జ్ఞానవంతులందరూ, అదేవిధంగా అత్యంత ప్రతిభ కనపరిచే వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు పోతూ ఉంటే భారతదేశం ఎట్లా సంపన్నుల జాబితాలకు పోతుంది, సంపన్న దేశాల జాబితాలకు చేరుతుంది అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. భారతదేశ ప్రజల సంపదతో మనం చదువుకొని మనం వేరే దేశానికి పోయి జాబ్ చేయటం అంటే వారికి సేవ చేయటమే అవుతుంది అనేది ఒక అంశం అయితే, ఇంకొక అంశం ఇప్పుడు ట్రంప్ లేవనెత్తుతున్న అంశాలు ముమ్మాటికి అమెరికాలో నివసిస్తున్నటువంటి భారతీయులకి ఒక ప్రశ్నార్థకంగా మిగులుతున్నాయి. అనేక ఆవేదనను కలగజేస్తున్నటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఇంతకు ముందు మిత్రులు మాట్లాడినట్లుగా 1,00,000 మంది ఇమిగ్రేట్స్ భారతదేశం నుంచి తగ్గిపోయారు. మరి ఆ రకంగా చూసుకున్నట్టంటే కొన్ని దేశాలు ఆ దేశ మూలవాసులకి సంబంధం లేకుండా, ఆ దేశ భూమిపుత్రులకు సంబంధం లేకుండా వేరే దేశాలు ఆక్యుపై చేసి వాళ్ళు రూలింగ్ చేస్తూ ఆ దేశ వాసుల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రపంచంలో ఒకవైపు ఉన్నాయి. అందులో అదే విధంగా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వారు కానీ, ఇంతకుముందు చేతన్ గారు మాట్లాడినట్టు ఈవెన్ అధ్యక్ష పదవికి పోటీ పడినటువంటి ఇద్దరు కూడా ఇమ్మిగ్రేట్స్ అయ్యారు. మరి ఈ రోజు ఇమ్మిగ్రేట్స్ మీద ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏంది అని అంటే, వారు కొంత ముందు పోయి ఆడ స్థిరపడినటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలకు కూడా వాళ్ళ చేతిలో పవర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మన భారతీయులు ఆ పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పటికైనా కానీ భారతదేశ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను అమెరికా పోవాలా, ఆస్ట్రేలియా పోవాలా, ఆఫ్రికా పోవాలనేది కాకుండా ఈ దేశ మట్టిని నమ్ముకున్నటువంటి ప్రజలకు సేవ చేయాలా, ఈ దేశ మూలవాసులకు సేవ చేయాలా, అనేక మంది డాక్టర్లుగా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా మన దేశంలో టెక్నాలజీని అభివృద్ధి చేయాలా, మన దేశ ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాల మీద పరిశోధనలు చేయాలా, మన దేశంలో వస్తున్నటువంటి జబ్బుల మీద పరిశోధనలు జరిపి వాళ్ళకి వైద్యాన్ని అందించే వైపుగా ముందుకు రావాలనేది కోరుకునే వ్యక్తిగా నేను అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల గురించి పెద్దగా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది నేను ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే నా దేశంలో ఉంటూ నా దేశ ప్రజలకు సేవ చేస్తున్న వారి గురించి నేను ప్రాథమికంగా ఒక ఒక అధ్యాపకుడిగా నేను ఆలోచించాలా. నా దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నిజమే ఈ దేశంలో 4 పూటల 3 పూటల అన్నం దొరకట్లేదు, నిజమే ఈ దేశంలో తాగడానికి నీళ్లు లభించట్లేదు, నిజమే ఈ దేశంలో రక్షణ లేదు, రక్షణ కరువైందని అనుకుని అప్పుడు అనివార్యంగా వేరే దేశాల్లో తలదాచుకునే పరిస్థితి ఉంటే, ఉద్యోగం కోసం వెళ్ళే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ భారతదేశం నుంచి అమెరికాకు పోతున్న వాళ్ళు కానీ, విదేశాలకి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా కూడు గుడ్డ నీడకి నోచుకోలేని వాళ్ళు కాదు. వాళ్ళు అత్యంత సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా అత్యున్నతమైనటువంటి ఎడ్యుకేషన్ పొందినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలలో లేదా ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళంతా, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా పోకుండా మన దేశ
మూలవాసులకి మనం సర్వీస్ చేయాలా, ఈ దేశాన్ని అన్ని అగ్రరాజ్యాల సరసన మనం ఉంచాలనే దృఢ సంకల్పంతో ఈ దేశ పౌరులంతా, ఈ దేశ యూత్ అంతా కూడా రెడీ కావాలని చెప్పేసి నేను బలంగా ఫీల్ అవుతున్నాను. ముమ్మాటికి ముమ్మాటికి ట్రంప్ తీసుకున్నటువంటి విధానాలు కు- కొంత కాదు, చాలా వరకు అక్కడ ఉన్నటువంటి మన భారతీయులకు ఇబ్బందికరంగానే ఉంటాయి. వాళ్ళు పెట్టేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొద్దిమందికి ప్రాపర్ వీసాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొద్దిమంది అక్కడ మామూలుగా లీగల్‌గా వచ్చే సంపాదనతో పాటు కొంత వేరే వేరే పద్ధతుల్లో గూడా వాళ్ళు బ్లాక్ మనీ రూపంలో గూడా కొంత సంపాదించుకునే పరిస్థితి ఉండొచ్చు. ఇవన్నీ జేసుకుంటూనే రూ. 4 ఎనక పడేస్తాం. లేకపోతే ఇండియాలో కుటుంబాన్నొదిలి, దేశాన్నొదిలి, మంచి, చెడు అన్నిటిని, బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని అందరిని వదిలిపెట్టిపోయి, మనం 4 డబ్బులు సంపాదించకపోతే ఎట్లనే ఒక ఆశతోటి ఆ రకంగా ఉండేవాళ్ళు గూడా ఉంటది. అవన్నీ గూడా స్ట్రీమ్ లైన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. వాటిని మనం వేరే దేశంలో పోయి మాకు ఇబ్బందులొస్తున్నాయి, లేకపోతే మా జనాభా ఇంతుంది, ఇంత జనాభాని వాళ్ళు విస్మరిస్తారా అనే పద్ధతిలో మనం ఆలోచించే దానికంటే, అక్కడ ఉన్నటువంటి సంపన్నులంతా భారతదేశం వస్తే, భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని, ఇక్కడే కంపెనీలు పెట్టి, లేదా ఇక్కడే వ్యాపారాలు పెట్టి, లేదా ఇక్కడే వాళ్ళ పరిశోధనలు లేదా వాళ్ళ వైద్య సేవలు అందిస్తే ఎక్కువ మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా చేతన్ గారు చెప్పినట్లు, ఇంతకుముందు మాట్లాడినటువంటి మేధావులు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది కొంత ఆందోళనకరంగానే ఈ అంశం ఉన్నదని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను అనంటే, ఒక పక్క డాక్టర్లు లేక, ఒక పక్క ఇతర రంగాల్లో సర్వీసులు అందించే వాళ్ళు లేక, ఒక పక్క టెక్నాలజీ అందుబాటులో లేక, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి భారతీయుల గురించి మనం ఆలోచించి, వాళ్ళు కూడా భారతదేశానికి తిరుగు ప్రయాణమై భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే వైపుగా వాళ్ళు కంకణబద్దులు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సూత్రప్రాయంగా పౌరులు, ఏ దేశ పౌరులు ఆ దేశంలోనే ఉండాలా, ఆ దేశంలోనే ఉండాలనే ఒక సంకుచిత స్వభావంతో ఉండాలనే వైపుగా నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే, మనం ఫస్ట్ ప్రియారిటీ భారతీయ సమాజానికి ఇవ్వాలా, ఈ దేశ మూలవాసులకు ఇవ్వాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను.